బిగ్ బాస్ తెలుగు నాగార్జున గారు శనివారం రోజు ఏం చెప్పారో తెలుసుకుందాము. తనుజ దివ్య గొడవలో నాగార్జున గారు ఏం చెప్పారంటే, తనుజ దివ్య గొడవలో ఎవరిది తప్పు భరణి అని నాగార్జున గారు అడిగితే తనుజదే సార్ తప్పు. ఎందుకంటే గేమ్ వరకు వచ్చేటప్పటికి ఎవరి నిర్ణయం వాళ్ళది కదా సార్. ఎవరి పాయింట్స్ వాళ్ళకి ఉంటాయి. ఎవరి పాయింట్స్ వాళ్ళు రేజ్ చేస్తూ మాట్లాడాలి. దివ్య పాయింట్ చెప్పడం వల్లే మిగతా వాళ్ళంతా అదే పాయింట్ పట్టుకుంటారని తనుజ అంటుంది. కానీ ఎవరి పాయింట్లు వాళ్ళకు ఉంటాయి కదా సార్ అని భరణి అంటారు. అంటే నీ ఉద్దేశం ప్రకారం క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వబడింది వాళ్ళు, తనుజ పాయింట్స్ వాళ్ళ పెట్టకూడదు. అయితే భరణి అంటారు నాగార్జున గారు, అలా ఏం కాదు సార్, వీరందరూ తప్పు ఎవరిది అన్నారు కాబట్టి నాకు అనిపించింది చెప్పాను అంటారు భరణి గారు. నాగార్జున గారు, ఈమెయిల్ నువ్వు చెప్పు తప్పు ఎవరిది అంటారు నాగార్జున గారు. స్టాండ్ తీసుకోవడం తప్పు అయితే కాదు సార్, కానీ ఆ గొడవలో దివ్య ఎక్కడో కొన్ని మాటలు వదిలేసింది. దివ్య తప్పు అనుకుంటున్నాను సార్. దివ్య మాటలు బ్యాలెన్స్ తప్పింది అనుకుంటున్నాను సార్. ఆ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అనేది పెద్ద పదమా కాదా డిమాండ్ అని అడిగితే, డిమాండ్ పెద్ద తప్పే సార్ అని డిమాండ్ మొదలుపెట్టి అంటాడు. వీడియో ప్లీజ్ అంటాడు నాగార్జున. ఈ వీడియోలో దివ్య క్యాప్టెన్సీ నుండి తనుజ పేరు తీయగానే ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు అంటుంది తనుజ. ఇద్దరు రేస్ చేస్తారు వాయిస్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు తనుజ అని మొదట దివ్యనే అంటుంది. సీరియల్ స్టార్ నువ్వు, సీరియల్లో ఏడ్చినట్టు ఇక్కడ కూడా ఏడుస్తూ అందరూ దివ్య మాట్లాడిన మాటలే వీడియోలో ఎక్కువగా కనిపిస్తాయి. అది చూస్తే వెంటనే డిమాండ్ పవన్, ఇప్పుడైతే దివ్యదే ఎక్కువ తప్పుగా అనిపిస్తుంది సార్, కానీ ముందు రోజు కూడా ఒకటి అయింది సార్. అయితే అంటాడు డిమాండ్. ముందు రోజు అంటారు నాగార్జున భరణి గారు. తనుజ పాయింట్ రేస్ చేస్తున్నప్పుడు కూడా గొడవ అయింది సార్, చిన్నది అంటాడు డిమాండ్. భరణికి చెయ్యి అప్పటి నుంచి బ్యాలెన్స్ అంటాడు నాగార్జున. సెకండ్ వీక్ నుండి అయింది దివ్య, మరి అదే వీక్ నుండి నువ్వు తల కూడా మసాజ్ చేయించుకున్నావు కదా అంటారు నాగార్జున గారు. సార్ మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు సార్ ఆయన. 3 రోజుల క్రితం చెయ్యి మూమెంట్ లేదని మెడికల్ రూమ్స్ తీసుకెళ్లారు. నేను అందుకే ఆయన విషయంలో కేర్ తీసుకోవాలనుకున్నాను అంటుంది దివ్య. మరి మసాజ్ మూలంగానే అయిపోయిందేమో అంటాడు నాగార్జున నవ్వుతూ. ఆ రోజు ఆయన ప్రాబ్లం ఉందని కంప్లైంట్ చేయలేదు, నేను ఆ కెరీర్ చూపించాను సార్. ఎంబరనే నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అని నాగార్జున గారు చెప్పగా, ఇంట్లో అందరికీ చెప్పాను ఆ రోజు ఫింగర్స్ లేవట్లేదని, మూమెంట్ లేదని చెప్పాను. పైగా నేను తనుజకి ఆయింట్మెంట్ రాసింది నొప్పి లేదని బొటన వేలుతో రాశాను. పైగా డాక్టర్ మా ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ చేశారు. తనుజకి నేను చెప్పాను ఆయింట్మెంట్ నేను రాస్తాను అని అంటాడు భరణి. మరి అదే మాట దివ్యకు కూడా చెప్పాలి కదా అంటాడు నాగార్జున గారు. చెప్పాను సార్, దివ్యకు అదే మాట చెప్పాను అంటాడు భరణి. చెప్పాక ఆయనకు లేని బాధ నీకెందుకమ్మా అని అంటాడు నాగార్జున గారు. దివ్య అదేం లేదు సార్ దివ్య అంటుంది. తనుజను లేపిన నాగార్జున గారు. తనుజ క్యాప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తల కిందికి అయిందా, తోటి హౌస్ మేట్స్తో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా అమ్మా, ఆ గొడవలో అంతా లివింగ్ రిలేషన్లో ఉన్నారు, పో అంటే ఎక్కడికి పోవాలి దివ్య అంటారు కోపంగా నాగార్జున గారు. సార్ తను అరుస్తుంటే పో అన్నా చెప్పాను అంతే సార్. ఒకరు అరుస్తుంటే మనం అరుస్తుంటే గొడవ పెద్దదవుతుంది కదా భరణి, ఎందుకు అలాగా ఇద్దరు అంటారు నాగార్జున గారు. మధ్యలో భరణిని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, ముందు నుండి అదే కారీ జరుగుతుంది సార్. ముందు రోజు ఆయింట్మెంట్ పెడుతుంటే కూడా నేనే పెట్టుకుంటాను అన్నాను భరణి గారితో. నేను ఆ రోజు వద్దు అన్నాను, ఇందుకే ఈ స్థితి వస్తుందని నాకు తెలుసు సార్. ఆ రోజు కూడా దివ్య సడన్గా వచ్చేసి అరిసేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాట్లాడడం తగ్గేసింది. నేను మాట్లాడట్లేదు తనుజ చెప్తుంది. అంటే ఆయన ఆ ఘటన క్లారిటీ అయింది. ఆల్రెడీ నీ మైండ్లో ఇదంతా ఊహించేసుకున్నావు కాబట్టి తప్పు నీదే అమ్మా అంటాడు నాగార్జున గారు. తనుజ సార్ అంట కాదు సార్, తర్వాత కూడా నేను దివ్యతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను సార్, తను మాత్రం అలా ఉండట్లేదు సార్, క్యాప్టెన్ చేసినట్టు చెప్తుంది తనుజ. చూడు తనుజ, పాయింట్ మీరు చెప్పుకునే క్రమంలో మంచిగా మాట్లాడుకోకపోతే పాతంలో పడిపోయేది మీరే. దివ్య చాలా మాటలు అంది, కానీ నువ్వు అన్న
ఓ అనే మాటే గుర్తుంది ఇంట్లో అందరికీ. ఆడియన్స్ కూడా అదే గుర్తుంటుంది కదా తనుజ. నువ్వు కరెక్టేషన్ చేసుకోకపోతే నువ్వే నష్టపోతావు. కూర్చోమ్మా అంటాడు నాగార్జున. చెప్పకనే చెప్పాడు నాగార్జున గారు. దివ్య భరణి గారు తనుజకి సేవలు చేస్తే నీకేం ప్రాబ్లం అమ్మా అంటాడు నాగార్జున గారు. మళ్ళీ అదే మాట అంటుంటే నాగార్జున ఆమె వైపు మాటలకు బ్రేక్ వేస్తూ ప్రాబ్లం ఉంది దివ్య, ఇప్పుడు మార్చుకో లేదా సూటిగా అనేసరికి కాస్త తగ్గుతుంది దివ్య. పిచ్చిగా మాట్లాడకు అన్నందుకు అది నా తప్పే సార్, అలా అనను నా తప్పే అని దివ్య అంటుంది. తప్పు నీది ఉంది కాదమ్మా, తప్పు నీతో మొదలైంది అంటాడు నాగార్జున గారు. ఎస్ సార్ ఒప్పుకున్నాను, మాట జారాను సార్ అంటుంది దివ్య. నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ నీ గురించి చెప్పేదేం లేదు, కానీ జాగ్రత్తగా ఆడండి అని చెప్పాల్సిందే. ఫాస్ట్ ఉన్నాయి కూడా. తనుజ సెకండ్ ఫ్యామిలీ వీక్ ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం దివ్యకి సపోర్ట్ చేయాలని ఉంది. ఎందుకంటే తనుజని బిగ్ బాస్ కావాలని గెలిపించాలని చూస్తున్నారు కాబట్టి నాకైతే దివ్యదే కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని చెప్పండి.